చెవెళ్ల డిక్లరేషన్తో మాయమాటలు చెప్పి తమతో ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పక్కన పెట్టిందని సేవాలాల్ సేన ప్రతినిధులు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా మంత్రివర్గంలో లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు లంబాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. రేవంత్ ఏలుబడిలో తమ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఐక్యతను చాటారు. లంబాడీలను విస్మరిస్తే రాబోయే రోజుల్లో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభకు సంబంధించి ఇటు ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇటు సుందరయ్య పార్కుకు ర్యాలీగా బయలుదేరారు. అన్ని రంగాల్లో కూడా ఇటు బంజారాలను పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారికి పోరాటంగా ఏదైతే సేవాలాల్ సేన అధ్యక్షుడు సంజీవ్ నాయక్ మనతో పట్టినారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు ఈరోజు ఆత్మగౌరవ సభ పెట్టాల్సి వచ్చింది? ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత లంబాడీల ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన మాట వాస్తవం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇది వాస్తవం కూడా. తెలంగాణలో ఈ రాష్ట్రం కేసీఆర్ గారిని కాదని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెస్తే ఈ 2 సంవత్సరాల్లో లంబాడీలకు ఒక్క పుల్ల మందం కూడా చేయని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంతేకాకుండా ఆ రాజ్యం ఇచ్చినటువంటి ఆ అధికారం ఇచ్చిన లంబాడీలకు ఆ రాజ్యంలో భాగం ఇవ్వకపోవడం కూడా చాలా దుర్మార్గం. ఇంతేకాదు చెవెళ్ల డిక్లరేషన్ సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన హామీలు చాలా ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు అట్టే ఉన్నాయి, యువకుల సమస్యలు అట్టే ఉన్నాయి, మా సాధు సంతుల సమస్యలు అట్టే ఉన్నాయి, మహిళల సమస్యలు అట్టే ఉన్నాయి, రైతుల సమస్యలు అట్టే ఉన్నాయి, కార్మికుల సమస్యలు అట్టే ఉన్నాయి. అందుకనే లంబాడీలు ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ మహాప్రదర్శన సభతో పాటు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చినటువంటి లంబాడీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ లంబాడీలందరూ లడాయికి సిద్ధం చేసే పనిలో భాగంగానే ఇవాళ ఈ సభను పెట్టుకున్నాం. ఆ సభకు సంబంధించిన అన్ని విషయాలను సభలో మా నాయకత్వం ముందు మొత్తం చెప్పి చైతన్యపరిచి జాతి మొత్తాన్ని జాగృతం చేసి ఇంతవరకు ప్రభుత్వాన్ని గానీ రేవంత్ రెడ్డిని గానీ కలిసేటువంటి ప్రయత్నం చేశారా? ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం గల ముఖ్య కారణం ప్రభుత్వానికి ఆఖరికి కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మా వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ చేసినారు. మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, అందరికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వండి అని. వాస్తవానికి మాకు అన్యాయం జరిగింది. మంత్రి పదవి ఇవ్వాలి ఫస్టే, కానీ ఆపిరు. 2వ విడతలోనే వస్తుంది అనుకున్నాం, అది కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే లంబాడీలకు వీళ్లను లెక్క చేయడం అనేది చిత్తశుద్ధి కనబడట్లేదు, వాళ్ళలో నిజాయితీ లేదు, మమ్మల్ని మోసం చేస్తున్న తీరే కనబడుతుంది తప్ప ఇంకోటి లేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యలు అట్టే ఉన్నాయి, మా తండాల్లో ఉన్నటువంటి సమస్యలు అట్టే ఉన్నాయి. ఇవాళ గిరిజనులకు ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని గౌరవించకపోవడం కాక అవమానిస్తున్నారు. ఏదైతే మేము కోరుకొని ఎన్ని ఆశలతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కించినామో ఆ ఆశలు మొత్తం అడి ఆశలు చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చిన్నచూపు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, భూములకు సంబంధించి లగచర్ల భూములకు సంబంధించి ఎంత అన్యాయంగా మా గిరిజనులను ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించి మహిళలను చూడకుండా దుష్ప్రవర్తనతో చేసి అక్కడి నుంచి మొదలుకొని మా లంబాడీల మీద కక్ష కట్టినారు. ఈ కక్షను ఎందుకు మా మీద ఇంత కక్ష చూపిస్తున్నారో ప్రభుత్వానికి, మొత్తం సమాజానికి, దేశం మొత్తం ప్రజలకు కూడా తెలియపరిచే ప్రయత్నంలో భాగంగా సేవలాల్ సేన ప్రతి ఒక్క నాయకత్వం, ఈ అనుబంధ సంఘాల కమిటీలు మొత్తం కూడా కలిసి పెద్ద ఎత్తున జాతిని జాగృతం చేసే పనులు ఎన్నికల ముందు ఏదైతే పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే డిక్లరేషన్ల పేరుతో చాలా మందితో ఓట్లు దండుకొని పూర్తిగా గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు భావిస్తారు? ఒక్కటైతే నిజం, ఈయన ఎంత పట్టించుకోవట్లేదని ఆయన అనుకుంటుండ్రు. మేము గిరిజనులు అమాయకులు, ఏదో 1000 రూపాయలు ఇచ్చి ఓటేసుకుంటారు, 1000 రూపాయలకు అమ్ముకుంటారు ఓటు అనేది ఒక భావన ఉన్నది రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, రాహుల్ గాంధీ గారికి కావచ్చు. కానీ ఈ ప్రజలకు తెలుసు, మా జాతి ప్రజలు ఎప్పుడు కళ్ళు తెరవాలి అనేది ఆయన చెప్పనవసరం లేదు. మాకు సమయం ఉంటుంది. మాకు చేస్తున్నటువంటి అవమానం మీద మేము కళ్ళు తెరుస్తాం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి గుణపాఠం చెప్పబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా రాబోయే రోజుల్లో మీరు ఎట్లా పోరాటం చేస్తున్నారు? మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు, కనీసం లంబాడీలను పట్టించుకోవట్లేదని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటువంటి ఎట్లాంటి పోరాటాలు చేస్తున్నారు, ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? చివరికి మా సంఘ నాయకత్వాన్ని మొత్తాన్ని జాగృతం చేసి వాళ్లకు ఈ జాతికి జరుగుతున్న అన్యాయాల మీద, చేస్తున్న మోసాల మీద వాళ్ళకు చైతన్యం చేసి ప్రతి ఒక్క తండాల్లో తిరిగిచ్చి ఇప్పటి నుంచి మేము మొదలు పెట్టబోయే తండా చైతన్యంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మంత్రుల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టుకుంటా, అందరినీ ఎండగట్టుకుంటా చివరికి చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకుంటాం. మొట్టమొదటిగా హుజూర్ నగర్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అక్కడి నుంచి పొంగులేటి గారు, అట్లా అందరూ కేబినెట్ ఉన్న మంత్రుల నియోజకవర్గాల్లో
వేల సంఖ్యలో లంబాడీలను కదిలించి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈ జాతి హక్కులకు ఏం కావాలో తెచ్చుకోవడానికి అందరం సంసిద్ధమవుతాం. ధన్యవాదాలు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమయ్యారు. ఇచ్చినటువంటి మంత్రివర్గంలో కనీసం స్థానం కల్పించకపోవడం కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి లంబాడీలను పట్టించుకోకుండా చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో తమ ఓట్లు వేయించుకొని పూర్తిగా మమ్మల్ని విస్మరిస్తున్నారంటూ కూడా ఉన్నటువంటి లంబాడీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హుజూర్ నగర్ నుంచి కూడా మరో పోరాటాన్ని చేపడతామంటూ కూడా ఉన్నటువంటి లంబాడీలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.